మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడైన నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. అవును ప్రియులరా, ఈ లోకానుసారంగా మనం గమనించినప్పుడు ఉగ్రత అనగా భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము సంపాదించినటువంటి ఆస్తి ఎందుకు కూడా మనకి ఉపయోగపడదు అని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. గత కాలపు దినాల్లో మనం గమనించినప్పుడు ఎంతో ఆస్తి సంపాదించినటువంటి వారు కూడా ఆ యొక్క కరోనా దెబ్బకి విలవిలలాడుతూ చనిపోయినటువంటి స్థితిలో ఉంటున్నాం. అటువంటి భయంకరమైనటువంటి తెగులు వచ్చినప్పుడు వారు కోట్లకు పడగలెత్తినటువంటి వారు కూడా ఆ డబ్బులు పనికిరానటువంటి స్థితిని వారు ఎదుర్కొని చనిపోయినటువంటి స్థితిని మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి ధనం మీద ఎవరైతే ఆశ పెట్టుకొని జీవిస్తూ ఉంటారో ఆ అవసరత వచ్చినప్పుడు ఆ యొక్క ధనం ఎందుకు పనికిరాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక ఆత్మీయ జీవితాన్ని కనుక మనం ఆలోచన చేసినప్పుడు ఎవరైతే దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండకుండా ఇహలోక సంపాదన మీదే వారి యొక్క దృష్టంతా పెట్టి దేవుని నిర్లక్ష్య పెట్టి వారు సంపాదించుకుంటారో ఆ సంపాదన ఉగ్రత దినము అనగా దేవుని యొక్క రెండవ రాకడ. ఆ సంపాదన ఆ రాకడలో ఏమాత్రం కూడా ఉపయోగపడదనే సత్యాన్ని మనం గమనించాలి. ఒకవేళ నీవు సంపాదించినటువంటి ధనంతో ఆస్తిపాస్తులతో క్రీస్తు వచ్చినప్పుడు నేను నిత్యరాజ్యానికి వెళ్తానేమో అనుకుంటావేమో, కానీ అది ఎందుకు పనికిరాందిగా అవుతుంది అని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకనే మన యొక్క జీవితంలో ప్రాణము ఉండగానే ధన సంపాదన మీద మనం దృష్టి పెట్టకూడదు, కానీ దేవుడిచ్చేటువంటి నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలి అనే ఆలోచనతో ఈ లోకంలో జీవించాలి పిల్లరా. ఒక ధనవంతుడు ప్రభు వద్దకు వచ్చి అంటున్నటువంటి మాట, ప్రభువా, నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే ఏం చేయాలన్నప్పుడు, ఇదిగో ఈ ఆజ్ఞలన్నీ పాటించు అన్నప్పుడు అన్నీ నేను పాటిస్తానే ఉన్నాను చిన్నప్పటి నుంచి అన్నప్పుడు, అయితే నీకు ఇంకొకటి కొదువుగా ఉంది, నీ యొక్క మనసంతా కూడా ఎల్లప్పుడూ నా మీద కాకుండా నువ్వు సంపాదించేటువంటి ఆస్తి మీద ఉంది, దాన్ని వదులుకో అన్నప్పుడు అతడు వ్యసనపడుచు వెళ్ళిపోయినట్లుగా మనం చూడొచ్చు. చాలామంది ఈ లోక ధనము నన్ను కాపాడుతుంది అని అనుకుంటారు, ఈ లోక ధనము నాతో ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు అనుకుంటారు. కానీ అదంతా కూడా ఒక వెర్రితనముగా ధనం అనేది ప్రభు దృష్టిలో కనబడుతుంది ప్రేర. ఒక ధనవంతుడు తన యొక్క ప్రాణంతో అనుకుంటున్నటువంటి మాట, అనేక సంవత్సరాలకు సరిపడినంత ధనాన్ని సంపాదించాను, నా ప్రాణమా తాగు తిను సుఖించి లోకంలో అంతకుమించి ఏమీ చేయొద్దని తన ప్రాణంతో అనుకుంటున్నప్పుడు ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఓరి వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించిందంతా ఏమవుతుందని. కాబట్టి ఉగ్రత, ప్రభు యొక్క ఉగ్రత నుంచి తప్పించబడాలి అంటే మనము మన యొక్క జీవితాలు ధనం మీద కాదు కానీ ప్రభు మీద పెట్టుకోవాలి. మనలో ఉన్నటువంటి ప్రతి అవిధేయత, పాపపు స్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే ఆ ఉగ్రత దినాన రక్షించబడతారే, కానీ నువ్వు సంపాదించినటువంటి ఆస్తి నిన్ను రక్షించలేదు, నువ్వు సంపాదించినటువంటి పేరు ప్రఖ్యాతులు నిన్ను రక్షించలేవు, నువ్వు సంపాదించినటువంటి ధనమంతా కూడా నీకు ఏమాత్రం కూడా ఉపయోగపడదనే సత్యాన్ని ప్రభు బయలుపరుస్తున్నాడు ప్రియులారా. అందుకని యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు, యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే కానీ బంగారమే కానీ వారిని తప్పింపజాలదు. అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను కనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొన జాలరు, తమ ఉదరమును పోషించుకొన జాలకపోదురు. కాబట్టి ఉగ్రత దినాన్న వారి వెండి కానీ బంగారం కానీ వారిని రక్షించలేదు, అంతేకాకుండా వారి యొక్క ఆకలిని కూడా తీర్చలేనటువంటి స్థితి వస్తుంది. కారణం ఏంటంటే ఆ బంగారాన్ని ధనాన్ని సంపాదించాలనేటువంటి ఆశ చేత దేవుని యొక్క మాటలను నిర్లక్ష్య పెడుతున్నారు. కాబట్టి క్రీస్తు మొదటి రాకడ నేను వస్తానని కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా బయలుపరిచారు పిల్లరా. అలాగే ఆయన మొదటి రాకలో భూమి మీదకి రక్షకుడిగా వచ్చాడు పిల్లరా. మళ్ళీ ప్రభు చెప్పాడు, నేను రెండవ రాకడలో వస్తాను, ఈసారి రక్షకుడిగా కాదు కానీ తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిగా వస్తాను, అది మహాభయంకరమైనటువంటి ఉగ్రత దినము అని ప్రభు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు పిల్లరా. ఆనాటి నుంచి ఆ మాటకి లోబడితే ఉగ్రత దినాన్న మనం రక్షించబడినటువంటి వారుగా ఉంటే తప్పించబడతాం, లేదంటే ఆ ఉగ్రతను తాళలేక కొండ సందుల్లో బండల సందుల్లోకి పరిగెత్తాల్సినటువంటి అవసరం ఉంటుంది పిల్లరా. కాబట్టి ఆ ఉగ్రత దినాన్న మనం క్షేమమైనటువంటి స్థితిలో ఉండాలంటే మనలో ప్రాణం ఉండగానే క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా ఉండాలి. కాబట్టి ఇదే నా వాక్య ధ్యానం ద్వారా మన యొక్క హృదయాలు దేని మీద ఆధారపడి ఉన్నాయో ఒకసారి ఆలోచించేద్దాం.
క్రీస్తు మీద నీ హృదయం ఆధారపడి ఉన్నట్లయితే ఉగ్రత దినమున నీవు రక్షించబడతావు. లేదు, ఇహలోక సంపాదనే నన్ను కాపాడుతుందంటే నీ యొక్క ఆస్తి నిన్ను రక్షించలేదు, కానీ నిత్యమైనటువంటి నరకాలలోకి వెళ్తావు. కాబట్టి మన హృదయాలను పరిశీలన చేసుకొని ప్రభు వైపు చూద్దాం, నిత్యమైనటువంటి ఉగ్రత నుంచి తప్పించబడదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కడికి రాదన్నావు ప్రభు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. కాబట్టి భూమి మీద మా జీవితంలో ప్రాణం ఉండగానే ఆస్తి మీద కాదు కానీ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఆశ కలిగిన వారమై మీ మీద మనస్సు పెట్టి మాలో ఉన్న ప్రతి అవిధేయతను తీసుకువేసుకొని పరిశుద్ధంగా ఉండున్నట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.